సో చాలామంది స్టూడెంట్స్ అఫిలియేటెడే కానివ్వండి, అటానమసే కానివ్వండి, ఎక్కువ శాతం అఫిలియేటెడ్ వాడు. స్టూడెంట్స్ వచ్చేసరికి మెసేజ్‌లు పెడతా ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఏంటంటే, సో ఎంత రాసినా కూడా ఎగ్జాము ఎస్పెషల్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్సు అయితే అసలు మరీ కఠినతరం అయిపోయిందండి. ఇక ఒకడంటాడు, నా ఎనకోళ్ళు నా దాంట్లో చూసి రాశారు. వాళ్ళేమో పాస్ అయ్యారు. నాకు ఇంటర్నల్స్ లేవు, నేను ఫెయిల్ అయ్యాను. ఇంటర్నల్స్ దగ్గర ఉండమంటారేంటి మీరు అని చెప్పేసి ఇంకో అతను పెట్టాడు. సో అటానమస్ వాళ్ళు అయినా కానివ్వండి, అఫిలియేటెడ్ వాళ్ళైనా కానివ్వండి, ఎంత రాసినా అవ్వట్లేదు, పోనీ రివాల్యూషన్లో అవుతుందా అంటే అది కూడా కావట్లేదు అని చెప్పేసి వీళ్ళు గోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు కొన్ని గమనించాలి. అఫిలియేటెడ్కి అటానమస్కి కూడా కొంచెం తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అయితే అఫిలియేటెడ్లో ఫెయిల్ అయితే బాగా రాసినా కూడా అది మీ తప్పిదం కాదు. కానీ అటానమస్లో ఫెయిల్ అయ్యారంటే అది మీ తప్పిదమే. సో ఇక్కడ మీరు రీవాల్యుయేషన్కి, ఛాలెంజ్ వాల్యుయేషన్కి పెట్టుకునేటప్పుడు కంపారిజన్ పెడితే అసలు ఈ ఆర్సీ, ఆర్వి, సివిలో అఫిలియేటెడ్ వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు, అటానమస్ వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది పెట్టేది. అందుట్లో కూడా ఆర్వి ఎక్కువ పెడుతున్నారు రీవాల్యుయేషన్కి, ఛాలెంజ్ వాల్యుయేషన్ చాలా తక్కువ పెడుతున్నారు. ఇందుట్లో ఒక ఫూలిష్ థింగ్ ఉంది, ఇంకోటేమో క్లెవర్ థింగ్ ఒకటి ఉంది. సో అవేంటో ఇప్పుడు మీకు చెప్తాను. సో ముందుగా అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేశాను. అందుట్లో జాయిన్ అయిపోయి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో కూడా. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే, సో ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను చేశాను కాబట్టి ఇంతకుముందు పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఇంటర్నల్ మార్క్స్ దగ్గర ఉండవు. ఇది ఏదైనా కానీ, అటానమసా కానీ, అఫిలియేటెడ్ కానీ. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫూలిష్ థింగ్ ఒకటి అని చెప్పాను కదా. ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు, ముందు అఫిలియేటెడ్ పరంగా మాట్లాడుకుందాం. సో యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసరికి ఈ ఆర్వి, ఆర్సి, సివి 3 ఇచ్చారు. 3 ఎందుకు ఇచ్చారు? సో రీకౌంటింగ్ గాను రివాల్యుయేషన్, ఛాలెంజ్ వాల్యుయేషన్ వ్యత్యాసం ఉంది, డిఫరెన్స్ ఉంది. ఆర్సీ ఏముంది, కౌంటింగే, అది పక్కన పెట్టేసండి. రివాల్యుయేషన్, ఛాలెంజ్ వాల్యుయేషన్ ఆల్మోస్ట్ ఒకటే. మరి 2 రకాలుగా ఎందుకు పెట్టారు? సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. రీవాల్యుయేషన్కి వచ్చేసరికి యూనివర్సిటీల్లో జరుగుతుంది, ఛాలెంజ్ వాల్యుయేషన్ కూడా యూనివర్సిటీలో జరుగుతుంది అఫిలియేటెడ్ వాళ్ళకు. అయితే రీవాల్యుయేషన్ అనేది ఫస్ట్ టైం వాల్యుయేషన్ ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది, మీకు ఏ బెనిఫిట్స్ ఉండవు. కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్కి వచ్చేసరికి మీరు 10,000 కట్టినా కూడా మీకు డౌటు, అంటే బాగా రాశానన్న డౌట్ ఏదైతే ఉంటుందో అది నివృత్తి చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఏంటంటే రెండోసారి ఇక మీరు రిపీట్ చేయకుండా ఉంటారు. మీ కాలేజ్ ఫ్యాకల్టీని ఒకళ్ళు మీ ప్రిన్సిపాల్ గారు అసైన్ చేసి పంపిస్తారు, 3 చేస్తారు యూనివర్సిటీలో. ఓకేనా? సో మీకు ఆయనతో పాటు వెళ్ళాల్సి ఉంటుంది ఆ రోజు. అయిపోద్ది అంటే మీరు బాగా రాసిన నమ్మకం ఉంటే అయిపోద్ది. ఇక అంతకుమించి నేను చెప్పదలుచుకోలేదు. సో ఫస్ట్ టైం వాల్యుయేషన్ అయినప్పుడు బాగా రాసినా కూడా రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవడం ఫూలిష్ థింగ్, కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్కి అప్లై చేసుకోవడం వెరీ క్లెవర్ థింగ్. బాగా రాశాను అన్న నమ్మకం ఉంటే, కరెక్ట్ అయితే న్యాయం జరుగుద్ది అందుట్లో. ఇక అటానమస్ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళతో చూడండి, కంపేర్ చేయండి అఫిలియేటెడ్ వాళ్ళతో. అటానమస్లో వచ్చేసరికి యూనివర్సిటీ పోగా అఫిలియేటెడ్ ఆర్సీ, ఆర్వీసీబీ అటానమస్ కాలేజీలో జరుగుతాయి, వాళ్ళ దగ్గర జరుగుతాయి, లేదా వేరే అటానమస్ కాలేజీ పంపిస్తారు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ శాతం నాకు తెలిసి అక్కడ దాకా కూడా రారు, ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుంది. ఎందుకంటే అటానమస్ కాలేజీలో మీరే రాసుకుంటారు కాబట్టి మీరు చేసినట్టే అనుకోండి, అది వేరే విషయం, పేపర్ వాల్యుయేషను. ఇక అదే వేరే అటానమస్ కాలేజీ పంపించిన ఏదైనా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అయినా కూడా మీరు ఫెయిల్ అయ్యారంటే అది మీ చేతకాంతనమనే అనుకోవాలి. కానీ అఫిలియేటెడ్లో
రీవాల్యుయేషన్లో కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్లో కానీ పాస్ అయ్యారంటే అది అతనుకున్న నాలెడ్జ్, అతను అతను ఏ అతని వల్ల ఏ పొరపాటు లేకపోవడం, అది దిద్దేవాడు ఈ చేతకాంతనం ఫస్ట్ టైం. సో నేను చెప్పొచ్చేది మీకు అర్థమైందనే అనుకుంటాను. ఓకేనా? సో మీరు ఫస్ట్ టైము బాగా రాశారనుకోండి, వీటిలో ఏది బెనిఫిట్ అనిపిస్తుందో మీకు అదే పెట్టుకోండి. అది అటానమస్ అయినా అఫిలియేటెడ్ అయినా. లేదు కాదు నేను అదే పెట్టుకుంటా అంటే మాత్రం అంతకన్నా ఫూలిష్ థింగ్ ఇంకోటి ఉండదు, అడ్వాంటేజ్ లేనిదని. ఓకేనా? సో దేనికి దానికే ఉంటాయి. ఇంకా వచ్చేసరికి ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు, వెనకోడు పాస్ అయినప్పుడు నేను ఎందుకు పాస్ అయినా? నీకు ఒక విషయం తెలియాలి తమ్ముడు, ఏంటంటే నీ వెనకొన్నోడు పేపర్లో నీ బండిల్లో రాదు. ఓకేనా? నీ వెనకొన్నోళ్ళ బుక్లెట్ వేరే ఫ్యాకల్టీ చేస్తారు, మొత్తం జంబులు అయిపోతాయి, అన్ని షఫల్ అయిపోతాయి. ఒక బండిల్కి 40 బుక్లెట్స్. నీ పేపర్ దిద్దిన వాడు వేరే వాడు దిద్దు, నీ వెనకొన్నోడు దిద్దడు. ఐ షూర్. ఇంటర్నల్స్ దగ్గర ఉంటాయి అన్నది అవివేకం. ఇంటర్నల్స్ నాకు లేవు అనుకుంటే, ఇంటర్నల్స్ నీకు లేవు అన్నప్పుడు నువ్వు ఎందుకు పోగొట్టావు? ఆ బతిమాలేదేదో మీ ఫ్యాకల్టీనే బతిమాలుకుంటే ఆ ఇంటర్నల్స్ వేసేవాళ్ళు కదా, అప్పుడే జాగ్రత్త పడి ఉంటే. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, చేతిలో మీకు ఉండేవి ఇంటర్నల్సే, అవి పోగొట్టుకోదు. మా సార్ మాకు చెప్పింది మీకు చెప్పా. అప్పుడు మేము ఫాలో అయ్యేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఏంటంటే నెగ్లిజెన్స్ వచ్చేసింది బాగా. సరే ఏదన్నా చేయకూడదు చేసినా, లేకపోతే అసలు ఖాళీ బుక్లెట్ ఇచ్చినా వాడు మాత్రం ఏం వేస్తారు? ఏరియర్. సో ఒకటే నేను బలంగా చెప్తాను మీ అందరికి కూడా, ఇంకొక ఫులిష్ థింగ్ ఏంటంటే ఇంటర్నల్స్ వదులుకుంటున్నారు, ఎక్స్టర్నల్ కోసం పాకులాడుతున్నారు. ఎక్స్టర్నల్ ఎగ్జామ్ సప్లీ అయినా రాసుకోవచ్చు అండి, ఇంటర్నల్ సప్లీ ఎగ్జామ్ రాసుకోవడానికి ఉండదు. ఇంటర్నల్స్ ఒక్కసారి మీకు ఫిక్స్ అయిపోయి యూనివర్సిటీకి వెళ్ళిపోయినంటే మీ లైఫ్ టైం, మీరు 10 ఏళ్ళు కవర్ చేసుకోండి, 8 ఏళ్ళు కవర్ చేసుకోండి, 6 ఏళ్ళు కవర్ చేసుకోండి, ఆ ఇంటర్నల్స్ మాత్రం మారవు. అది ఎక్కడన్నా కనుక్కోండి, మీరు ఇదే చెప్తారు మీ సార్లు అడిగినా కూడా. ఏంటంటే ఎవరో కూడా వాళ్ళ రోజున అంత క్లారిటీ ఇవ్వట్లా. మనకేంటే మన క్లాస్ మనం చెప్పుకున్నాం, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పేసి అందరూ కూడా వెళ్ళిపోతారు. అసలు క్లాసులు చెప్పడమే గొంతు నొప్పి ఒకటి, ఆ వాగుడికి ఇంకా పొద్దా వాగాలంటే వాళ్ళు పిచ్చెక్కిపోద్ది వాళ్ళకి. ఇక ఈ ఇసుగిచ్చటాలు, మీరు ఊరుకున్న వాళ్ళు ఊరుకోరుగా, ఎంబడి పిచ్చెక్కిస్తారు కదా వాళ్ళకి. అట్లా ఉంటుంది అనమాట టీచింగ్ అనేది. ఇవాళ రోజు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పావో, వారంలో 6వ రోజు ఆదివారం ముందు రోజు చూడండి, వరుసగా 5వ క్లాసులో అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తలేదు, నీరసం వస్తుంది, అంత ఇంట్రెస్ట్ చెప్పలేరు, అలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది మీ చేతిలో ఉండే పనులే ఇవన్నీ కూడా. డోంట్ ట్రై దిస్. మీ సచ్చినా కూడా అవ్వదు అనమాట, ఎప్పటికీ అవ్వదు ఇంటర్నల్స్ కన్నా లేకపోతే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.